హైవేస్ చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. సింధు, జీలం, చినాబ్ వీటిని పశ్చిమ నదులు అన్నట్టుగా అంటారు మన ఇండియాకి సంబంధించి. తూర్పు అన్నప్పుడు రావి, బియాస్, సట్లెజ్ వెనకాల మ్యాప్లో పెట్టా చూడండి. మన వాళ్ళు సింధు నది జలాలు ఆపే ఉన్నారు కదా, సింధు, జీలం, చినాబ్ మేజర్ నదులు ఇవి, అవి ఆపారు. రావి, బిఎస్, సట్లెజ్ ఆల్రెడీ దాని మీద మొత్తం వాడుకునేది మనమే. ఆ 1960s అంటే ఎప్పుడో ఒప్పందం ఉంది కదా, ఈ సింధు నది జలాల ఒప్పందం. అందులో ఎంత ఫూలిష్గా కాంగ్రెస్ గవర్నమెంట్ మన దేశం నుంచి పారే నదులను నీళ్ళను మనం వాడుకోకుండా పాకిస్తాన్ అప్పచెప్పాలి తెలుసా. సింధు నది, జీలం నది, చినాబ్ నది అలాగే డ్యాములు కూడా ఏం కట్టకూడదు. ఒకవేళ కడితే విద్యుత్ పర్పస్ వాడాలి తప్ప ఇరిగేషన్ పర్పస్ నాటకూడదు. ఇరిగేషన్ పర్పస్ అన్నప్పుడు ఏది, రావి, బియాస్, సట్లెజ్ ఈ 3 నదులు మనం వాడుకోవాలి. ఈ సింధు, జీలం, చినాబ్ ఈ పెద్ద నదులు అవి, వాటిని పాకిస్తాన్ వాళ్ళు ఆనకట్టలు కొట్టుకుని వాళ్ళకి ఎలాగంటే అలా వాడుకోవచ్చు. మన దౌర్భాగ్యం, మన దరిద్రం గతంలో కాంగ్రెస్ పాలకులు చేసింది. మొత్తానికి మోడీ వచ్చాడు, తాట తీసి ఆరేసాడు, దెబ్బకి ఆపి పడేశాడు. నీళ్లు ఇప్పుడు మా గనక వదలకపోతే మీ దేశంలో పారుతున్న సింధు నది జలాల్లో రక్తం ఏరులే పరిస్థితి అని చెప్పేసి పిల్లనాపడుగులు చెప్తా ఉన్నారు అక్కడ. అండ్ ఎవడో వాగుతూ ఉంటాడు. ఆపరేషన్ సింధూర్ అప్పుడు వాళ్ళ పెళ్ళాం బిడ్డ దేశాలు బంకర్లో పెట్టిన ఎదవలు, దేశాలు నడిచిన ఎదవలు ఈరోజు మళ్ళీ ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. నీళ్ళు వదలరా, వదలకపోతే మేమేంటి చూపిస్తామరా అని. మూసుకొని పోండిరా, ఏం చేసుకుంటారో చేసుకోండిరా అన్నారు. దెన్ ఇదిగో మేము తేల్చుకుంటాం, ఈరోజు మీరు బ్రిడ్జ్ కట్టాను కదా పేల్చేస్తాం, అవునారా రారా పేల్చడం కూడా అన్నారు. ఏం పేకలేక అంతర్గత న్యాయస్థానానికి వెళ్ళారు. తెలిసిందేగా వాళ్ళ పెద్ద ఎందుకు పాపం ఏమనొద్దు. వాళ్ళు ఏం చేశారు, ధర్మం, చట్టం, న్యాయం అంటూ రే అబ్బాయి నీళ్ళరా వదలడరా పాపం. జాతరత్న సినిమాల్లో కానీ ఫరీద్ అని ఒక అమ్మాయి హీరోయిన్ ఏదో మాట్లాడింది, సార్ బెయిల్ ఇచ్చేయండి సార్, బెయిల్ సార్ ఇచ్చేయండి సార్ అని. అప్పుడు జడ్జి బ్రహ్మానందం ఏంటమ్మా బెయిల్ అమ్మా, సెక్షన్ అని చెప్పనరా కనీసం అంటాడు. అలా ఈ పాకిస్తాన్ వాదించిన వాళ్ళని అడిగాడు, సెక్షన్ ఏవో చెప్పారు. ఇక అంతర్జాతీయ న్యాయస్థానం జడ్జి అన్నాడు, కర్మరా బాబు అనుకుని అరే నీళ్ళు అంటే వదలంటారా బాబు అని చెప్పేసి మన ఇండియాలో అన్నాడు. ఒకటే గోప పగిలేటట్టు కొట్టారు. ఎవరిని కొడతామంటే మన మాటలతో. అంతర్జాతీయ న్యాయస్థానం జడ్జిని గోప పగిలేలాగా ఇంకోసారి నోరెత్తదు నువ్వు అన్నట్టుగా చేశారు. ఏమని, మా దేశంలో పారుతున్న నదీ జలాలని వాళ్ళ దేశంలోకి నీరు వదిలిపెట్టినందుకు గాను మా దేశంలో రక్తం బారాలా, మా నీళ్ళు ఇచ్చి మళ్ళీ మేము చావాలా, నీది ఒక తీర్పా, చేసుకో ఏం చేసుకుంటా చేసుకో, మేము నీళ్ళుగా వదిలేదు అని చెప్పేశారు. ఏది, భారతదేశానికి పశ్చిమంగా ఉన్నటువంటి సింధు, జీలం, చినాబ్ మేజర్ నదులు. ఆ నది నీళ్ళు లేక అల్లల్లాడిపోతుంది పాకిస్తాన్ ఇప్పుడు. వాట్ నెక్స్ట్, సింధు నది మీద త్వరలో ప్రాజెక్టు కూడా కడతారు మన వాళ్ళు. వాట్ నెక్స్ట్, దండం పెడతాడ్రా బాబు, నీళ్ళు వదలండిరా బాబు, మీకు ఏం కావాలి అడగండిరా బాబు అని చెప్పేసి పాకిస్తాన్ వెధవలు బతిలాడే విధంగా ఒక అంతర్జాతీయ ఒప్పందం అఫీషియల్గా ఉండే విధంగా అయ్యేంత వరకు మోడీ వాళ్ళగా వదిలిపెట్టడు, నీరుగా వాళ్ళగా వదలడు. మోడీ కూడా కదండి, మన దేశం వదలదు, ఓకేనా. ఎందుకంటే మళ్ళీ మోడీ అంటే బీజేపీ మీరు కొంతమంది ఏడుస్తూ ఉంటారు కదా. నేను 1,00,000 సార్లు చెప్పా, దేశం విషయంలో వేరే దేశాలతో డీల్ చేస్తున్నప్పుడు మోడీ కాదు మన దేశ ప్రధానిని గుర్తుంచుకోండి అని. అది మీకు ఇప్పటికి చాలా మందికి అర్థం కావట్లేదు. కారణం మన రాహుల్ గాంధీ గొప్ప వాళ్ళు ఉండబట్టి అటువంటి వాళ్ళు మీరు ఫాలో అవుతుండబట్టి. సో విషయం ఏంటి మరి, పగిలిపోయింది అక్కడ గోబా అండ్ దోలు తీరిపోయింది ఎవరికి, పాకిస్తాన్ వాళ్ళకి. ఎందుకు, ఎవడో ఏదో చెప్తే వినేటట్టు లేవు. మనకు నచ్చింది చేస్తాం. ఎందుకు, మనం నచ్చింది చేయటం కాదు, ధర్మంగా చేస్తాం, నీతిగా న్యాయంగా నిజాయితీగా మనం ఉంటాం కాబట్టి. సకల దేవతలు సకల పంచభూతాలు మనతోనే ఉంటారు కాబట్టి అదే ధైర్యంతో అదే నమ్మకంతో మనం అడుగు ముందుకేస్తా పోతా ఉన్నాం. సో ఈరోజు భారతదేశం తరఫున ఎవరైతే వాదించున్నారో అంతర్జాతీయ న్యాయస్థానం వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నాం.